అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటు చేసుకుంది. రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో విషవాయువులు లీక్ అయ్యాయి. ఈ స్మెల్ ను పీల్చి నలుగురు అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ఫార్మా కంపెనీలో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు సేఫ్టీ ఆడిట్స్ గురించి వాటి గురించి చెప్తున్నా కూడా ఈ ప్రమాదాల నివారణ అనేది పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారనే విమర్శలు అయితే మాత్రం వినిపిస్తున్నాయి. తాజాగా పరవాడ మండలం ఫార్మాసిటీలో ఉన్న రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ఈరోజు తెల్లవారుజామున ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ప్రొడక్షన్ బ్లాక్ నెంబర్ 1 హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువులు విడుదలవ్వడంతో అక్కడ పనిచేస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఇద్దరు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరొకరికి అస్వస్థతకి గురి కాగా వాళ్ళని అక్కడ ప్రాథమిక చికిత్స అందించి తదుపరి వాళ్ళని ఇంటికి పంపించడం జరిగింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరిని కూడా గాజువాకలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి యాజమాన్యం తోటి కార్మికులు తరలించారు. అయితే ఈ ప్రమాదం మీద సమగ్ర విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్స్ డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా గత కొంతకాలం నుంచి కూడా భద్రతా ప్రమాణాలు పాటించడం కానీ, కార్మికుల రక్షణకు సంబంధించిన భద్రతా వంటి చర్యలు కానీ పటిష్టవంతంగా చేయటం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. తరచూ ఫార్మా ప్రమాదాలు తమ ప్రాణాలని, తమ కుటుంబాన్ని కూడా ఒక ఆవేదనకి గురి చేస్తున్నాయని చెప్పి వీళ్ళంతా కూడా ఒక తీవ్రమైన ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాజాగా జరిగిన ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకి ప్రస్తుతం చికిత్స అందుతూ ఉంది. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా కొంతమేరకు డాక్టర్స్ అబ్జర్వేషన్ లో ఉన్నారని మాత్రం వైద్యుల నుంచి అయితే తెలియజేస్తూ ఉన్నారు. మరి మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగింది, ఎందుకు ఆ ప్రొడక్షన్ యూనిట్ లో తగిన సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు, హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువుల్ని వాళ్ళు అక్కడ వినియోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి వల్ల ఎలాంటి ప్రమాదాలు, అలాగే అక్కడ పనిచేసే వ్యక్తుల మీద అది ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అనే దాని మీద ప్రస్తుతం విచారణకైతే ఆదేశించారు. అధికారులు కూడా అక్కడ చేరుకొని యాజమాన్యంతో కలిసి ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అన్నది సమీక్షిస్తూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఫార్మాసిటీలో తరచూ జరుగుతున్న ప్రమాదాలు అక్కడ ప్రజలు అలాగే కార్మికుల ప్రాణాలకి భద్రతను ఇవ్వలేకపోతున్నాయి అన్న విమర్శలు అయితే మాత్రం పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే మాత్రం వస్తూ ఉంది. ఎందుకంటే ఫార్మా కంపెనీలో గ్రీన్ ఇండస్ట్రీస్ తో పాటు రెడ్ మార్క్ ఉన్న ఇండస్ట్రీస్ కూడా చాలా వరకు ఉన్నాయి. వాటిల్లో తగిన ప్రమాణాలు పాటించాల్సిందే అని గత ప్రభుత్వం చాలా కమిటీలు వేసింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల విజిట్ చేస్తున్న నేపథ్యంలో కూడా దానికి ఆదేశాలు ఫార్మా కంపెనీ యాజమాన్యాలకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో సేఫ్టీ ఆడిట్స్ రెగ్యులర్ గా చేయాలనేది ప్రభుత్వం స్పష్టం చేస్తున్నప్పటికీ కూడా కొన్ని లూప్ హోల్స్ పెట్టుకుని యాజమాన్యాలు వాటిని సరిగా పటిష్టపరచడం లేదు అన్నది విమర్శలు తరచూ కార్మిక సంఘాల నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే మాత్రమండి. ఈ ఘటనలో జరిగిన ప్రమాదం సంబంధించి ఇద్దరు కార్మికుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అనురాధ.